అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండమాన్లో ఆంధ్ర అమ్మాయి. ఇవి మా పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ వ్యూ. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత ఓల్డ్ క్వార్టర్సో. ఓకే, చాలా ఓల్డ్ క్వార్టర్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ అండమాన్లో మాకు వాటర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ వాటర్ మాకు ఎలా సప్లై అవుతుంది తాగడానికి, నార్మల్గా యూస్ చేయడానికి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే మాకు వాటర్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, నార్మల్గా వాటర్ ఒక రోజు విడిచి రోజు వస్తుంది అనమాట. పైన సింటాక్స్ నిండాక వెనక ఒక పైప్ ఉంటుంది, అది ఫుల్ అయ్యాక వెనక పైప్ ద్వారా వచ్చే నీటిని మనం డ్రమ్లో ఇలా స్టోర్ చేసుకుంటాం వాటర్. అది కూడా సింటాక్స్ నిండాక ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా వాటర్ ఇస్తారు, టైమింగ్ ఉంటుంది. ఆ 10 మినిట్స్లో మనం ఎన్ని డ్రమ్స్ వాటర్ నిండితే అంత. నార్మల్గా సింటాక్స్ ఫుల్గా ఖాళీ అయిపోయింది అనుకోండి, వాటర్ లేట్గా వస్తుంది, వాళ్ళకి అదంతా సంబంధం ఉండదు. జస్ట్ 10 మినిట్స్ వాటర్ ఇస్తారు అంటే 10 మినిట్సే. ఈలోపు మన సింటాక్స్ నిండి వెనక ఎంత వాటర్ వస్తే అది మనం డ్రమ్లో పట్టుకొని స్టోర్ చేసుకోవాలి నార్మల్ టైంలో. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, 2 డేస్కి ఒకసారి వస్తుంది వాటర్ అనమాట. నార్మల్గా ఈరోజు వాటర్ వస్తే రేపు రాదు, నెక్స్ట్ డే వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఈరోజు వాటర్ వస్తే నెక్స్ట్ 2 డేస్ రాదు, థర్డ్ డే వస్తుంది అనమాట. ఇంకా వాటరు సమ్మర్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో 4 డేస్కి ఒకసారి వస్తుంది వాటర్. మనకి సేమ్ టైమింగ్ వాటర్ అన్ని డేస్ గ్యాప్ తర్వాత ఇస్తే అస్సలు సరిపోదు కదా, చాలా కష్టం అవుతుంటుంది. తక్కువ యూస్ చేస్తుంటాం అనమాట. వెనక ఆల్రెడీ మీరు నా గార్డెన్ వీడియో చూసుంటారు, ఎన్ని మొక్కలు పెట్టున్నాను, ఆ మొక్కలన్నిటికీ వాటర్ ఎలా సరిపోతుంది, మేము ఎంత తక్కువ యూస్ చేసి మిగిలించుకొని కొన్ని వాటర్ని మేము మొక్కలకి వేస్తూ మొక్కలు కూడా పెంచుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కూరగాయలు కూడా చాలా రేట్ ఎక్కువ, అందుకని ఇంటి దగ్గర చిన్న గార్డెన్ ఉంటే చాలా హెల్ప్ అవుతుందని అలా ఖాళీగా ఉన్న టైంలో మాకు కొంచెం యూజ్ ఉంటుంది కదా అని ఇలా కూరగాయలు అన్నీ పెంచుతున్నాం. కానీ వాటర్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. నార్మల్గా త్రాగడానికి వాటర్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న పైప్ ద్వారా మేము వేరేగా కుకింగ్కి వేరేగా పట్టుకుంటాం. ఈ డ్రమ్స్లో వాటర్ బట్టలు వాష్ చేయడానికి, సింటాక్స్లో వాటర్ ఖాళీ అయిపోతే స్నానంకి కూడా ఈ డ్రమ్స్ నుంచి లోపలికి తీసుకెళ్ళి యూస్ చేస్తుంటాం. మేము వేరేగా కుకింగ్కి పట్టుకుంటున్నాం కదా, అవి కుకింగ్కి అయిపోతాయి. ఇంకా తాగడానికి ఏవి అంటే సేమ్ వాటర్ని మనం వేడి చేసి ఫిల్టర్లో వేసి యూస్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ క్యాన్స్ దొరుకుతాయి మన ఆంధ్ర సైడ్ లాగా. కాకపోతే క్యాన్స్ మన ఆంధ్ర సైడు 20 రూపీస్ లేదా కార్డుతో 1 మంత్కి 2 రూపీస్కి కూడా దొరుకుతుంది కదా, నేను విన్నాను. కానీ ఇక్కడ అలా కాదు, ఒక వాటర్ క్యాన్ 70 రూపీస్ ఉంటుంది. ఒక క్యాన్ 70 రూపీస్. అలా అని చాలా వాటర్ ఇబ్బంది అని కాదు, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వాటర్ ఇస్తుంటారు. అంటే 10 మినిట్స్ అన్నాం కదా, ఒక్కోసారి 20 మినిట్స్ ఇస్తారు. అలా ఎక్స్ట్రా టైం ఇచ్చినప్పుడు మన డ్రమ్స్ అన్నీ ఫుల్ అయ్యి మిగిలిన వాటర్ని ఇలా మొక్కలకి వేసుకునే రోజులు కూడా ఉన్నాయి. మెయిన్గా సమ్మర్ టైంలో మాత్రమే మాకు ఎక్కువగా వాటర్ ప్రాబ్లం. నార్మల్ టైంలో అంత ప్రాబ్లం ఏముండదు. తాగడానికి మాత్రం ఎప్పుడు కూడా వాటర్ క్యాన్స్ తీసుకుంటే 70 రూపీస్ ఉంటాయి. జనరల్గా మన ఆంధ్రాలో అయితే 20 రూపీస్, 2 రూపీస్ కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక క్యాన్ వాటర్ కొనాలి అంటే డెఫినెట్గా మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ తప్పదు, ఇక్కడ వాళ్ళకి అది దాని కాస్ట్ అంతే ఉంటుంది, అస్సలు తగ్గదు. సో మనం ఎక్కువ కాస్ట్ అనిపిస్తే ఇంటి దగ్గర ఇదే వాటర్ని వేడి చేసి ఫిల్టర్లో వేసుకోవచ్చు, లేదు అంటే కొనుక్కోవచ్చు. అలా ఒక్కొక్కరు వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. మేము అప్పట్లో ఫిల్టర్ అదే క్యాన్స్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఇదే వాటర్ని వేడి చేసుకుంటూ తాగుతున్నాం, మాకు అలవాటు అయిపోయింది, బాగానే ఉన్నాయి. ఇంకా మన ఆంధ్ర లాగా ఇంటికి ఒక బోర్ అయితే ఉండదు. బోర్ లేని వాళ్ళు మన ఆంధ్రాలో వీధికి ఒక 2-3 పైపులు ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఇంటికి ఒక లైన్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక లైన్ ఉంటుంది. పైన సింటాక్స్ ఉన్నా లేకపోయినా ఇంటికి ఒక లైన్ ఉంటుంది కదా, ఆ పైప్ నుంచి వాళ్ళ ఇంట్లో వాటర్ పట్టుకోవచ్చు. వీధిలో కొలాయిలు అలాగేమి ఉండదు, ఇంటికి ఒక లైన్ ఉంటుంది అనమాట. అది అండమాన్ స్టైల్ వాటర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.